హలో గైస్, అందరికీ నమస్కారం. నేను మీ మిస్టర్ డి కామిక్ ఛానల్. చాలా రోజులైంది మనం వీడియో చేసి. ఈరోజు మంచి టాపిక్తో వచ్చేసాం. అండ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు టాపిక్ వచ్చేసి మన కుంభమేళా గురించి. అఘోరాలు ఉన్నారు కదండి, అఘోరాలు ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళు ఈ టైంలో ఎక్కడ ఉంటున్నారు, అసలుకి వాళ్ళు వచ్చేది ఎలా, పోయేది ఎలా, వాళ్ళు వింతలు ఏంటి అనేది మనం ఒకసారి చూద్దాం. కుంభమేళ సమయంలో నాగసాధువులు లక్షలాది మంది ఎలా వచ్చారు, బస్సులో గాని, రైల్లో గాని, విమానం, చివరికి కాలినడకను కూడా వచ్చినట్టు ఎవరికి తెలియదు. కనీసం ఎక్కడ బస చేస్తున్నారో అనేది కూడా మనకి దాని గురించి తెలియదు ఫ్రెండ్స్. అయితే దాని గురించి మనం తెలుసుకుందాం. సూక్ష్మ శరీర పరిజ్ఞానం వారి సొంతం కాబట్టి వాళ్ళు అనగా సాధువులు, నాగసాధువులు హిమాలయ పర్వతాల్లోనే ఉంటారు. -60°C లో కూడా బట్టలు లేకుండా సంచరిస్తూ హిమాలయంలో గడుపుతుంటారు. వాళ్ళు కుంభమేళా జరుగుతున్నప్పుడు వస్తారు. ఎలా వస్తారో తెలియదు, ఎలా వెళ్తారో తెలియదు. కానీ ఎక్కడ కూడా వాళ్ళు బస్సులో ఎక్కినట్టు కానీ, విమానాల్లో ప్రయాణించినట్టు కానీ, ట్రైన్లో కానీ, రోడ్డు మీద కానీ, నడిచే వెళ్ళినట్టు కానీ ఆధారాలు కూడా లేవు. సడన్ గా వస్తారు. వారి పని పూర్తవగానే 1-2 కిలోమీటర్లు నడిచి వెళ్తారు. తర్వాత ఎవరికి కనిపించరు. అదే సూక్ష్మ శరీర జ్ఞానం అని కూడా అంటున్నారు. మనం ఎన్నో సినిమాల్లో చూసాం. దేవతలు, కృష్ణుడు, ఆంజనేయ స్వామి, పరమేశ్వరుడు మొదలుగా ఎన్నో దేవతలు గాని శరీర ప్రయాణం చేస్తూ ఉంటారు. ద్రౌపది నిండు సభలో జూదంలో ఓడిపోయిన తర్వాత ఆమె చీరను లాగేస్తున్నప్పుడు కూడా కృష్ణ నన్ను రక్షించు అని వేడుకోగానే కృష్ణుడు వారి ప్రత్యక్షమవుతారు. కనిపించకుండగానే ఆమెను చీరలు వరుసగా అందిస్తారు. అదే సూక్ష్మ శరీర రహస్యం అని కూడా అంటారు. అలాగే రామాంజనేయ స్వామి కూడా లక్ష్మణుడు గాయపడినప్పుడు హిమాలయాల్లో ఉన్న సంజీవిని పర్వతంలో ఉన్న సంజీవిని వృక్షం కోసం సూక్ష్మ శరీర జ్ఞానతో ప్రయాణించి ఆ పర్వతాన్ని తీసుకువచ్చి లక్ష్మణుడిగా రక్షిస్తాడు. నాగసాధువులు మనందరిలాగా మామూలు మనుషులే. శరీరంగా ఏ ప్రత్యేకతలు ఉండవు. కాకపోతే వీరు తమదైన ఒక ప్రత్యేకత జీవ విధానం పాటించుతారు. ఆశ్రమాలను పోలిన అకడాలతో బ్రహ్మచర్యం పాటిస్తూ సన్యాసి జీవనం గడుపుతూ వీరు కుంభమేళా స్నానానికి వచ్చే విభూది పూసుకొని దిగంబర వేషముతో ఎప్పుడూ ఉండరు. అయితే కుంభమేళాలో గంగా నది ఆచరించే శశి స్నాన్ కొన్ని ప్రత్యేక దినాల్లో జరుగుతుంది. ఆ రోజులో ఈ నాగసాధువులు తమ ప్రత్యేక వేషంలో అక్కడ కనిపిస్తారు. మిగతా సమయంలో మామూలు సన్యాసుల్లానే ఉంటారు. కాబట్టి చూసేవారికి ఎప్పుడు ఎలా వస్తారో అని అర్థం కాదని తెలుపుతున్నారు. అదే వాళ్ళని అడిగితే కరెక్ట్ నిజమో తెలియకపోవచ్చు. కానీ తెలియని వాళ్ళందరూ ఏం ఊహించినా కరెక్ట్ కాకపోవచ్చు. అయినా లోకంలో ఉన్నవన్నీ చిత్రాలే, విచిత్రాలే. ఉదాహరణకు మన శరీరంలో ఎన్నో రంధ్రాలు ఉన్నాయి. అయినా ప్రాణం ఎందుకు బయటికి పోవడం లేదు? ఏ రకం వస్తువులు తిన్నా ఒక రక్తంలా ఎలా మారుతుంది? నిరంతరంగా గుండె ఎలా పనిచేస్తుంది? అన్నిటికీ సమాధానం ఇవే. కంటిలో సూక్ష్మ నరాల నిర్మాణం ఏమిటి? ఎలాంటి సవలక్ష విచిత్రాలు ఉన్నాయో మనం తెలుసుకుందాం. అయితే మరణించిన వారి అనుభవం ఏంటో మనకు తెలియదు. మన ఊహలు, అంచనాలు ఏవైనా కరెక్ట్ కాదు. ఎందుకంటే అది అనుభూతి కాదు, అలాంటిది అని ఎవరెవరో ఎన్నో ఆఖరి మాటలు కూడా చెప్తుంటారు. కుంభమేళాలో లక్షలాది మంది వచ్చిపోతుంటారు. అందులో కొన్ని ప్రత్యేకమైన సాధువులు నార్మల్లో ప్రజలకు తెలిసేలా కనిపిస్తారు. అలా గోప్యంగా మాయం కావడం సహజమే. కొందరు యోగులు ధ్యానం ద్వారా చైతన్య స్థాయిని మార్చుకోగలరు. అంటే వారు తమ శరీరాన్ని నియంత్రించి శరీరాన్ని చాలా నిశ్శబ్దంగా ఉంచగలరని చెప్పబడుతుంది. కానీ ఇది ఆకాశ మార్గంలో ప్రయాణించడం అనేది భౌతిక శాస్త్రాయను అనుగుణంగా లేదు. కుంభమేళలో అద్భుతాలు, నిజాలు ఏంటో మనం చూద్దాం. కుంభమేళ అనేది మానవుల ఆధ్యాత్మిక శక్తికి ఒక ప్రత్యేకత. కొందరు సాధువుల జీవన విధానం అసాధారణంగా ఉంటుందని చెప్పవచ్చు. అయితే వారు నిజంగా ఆకాశ మార్గంలో ప్రయాణించగలరా? దీనికి స్పష్టమైన భౌతిక ఆధారాలు లేవు. స్కంద పురాణం నాగసాధువులు ఆచరణలు, కుంభమేళ వంటివి మతపరమైన విశ్వాసాలు, ఆధ్యాత్మిక భావనాలు కలిసి అంశాలు. శాస్త్రీయంగా మానవులు భూమిని వదిలి గాల్లో ప్రయాణించడం సాధ్యపడదు. కానీ యోగి సాధన ద్వారా కొన్ని అద్భుత శక్తులు సాధ్యమవుతాయని విశ్వాసం హిందూ ధర్మంలో ఉంది. కాబట్టి ఇది పూర్తిగా మిథ్య అని కూడా చెప్పలే, పూర్తిగా శాస్త్రీయంగా అంగీకరించలేము కూడా. మీరేమనుకుంటున్నారు? తెలిసి కామెంట్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేయండి, అండ్ లైక్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. చాలా రోజుల తర్వాత వీడియో పెడుతున్నాం. మీరు కానీ కుంభమేళా వెళ్తే మాత్రం కామెంట్ చేయండి అండ్ లైక్ చేసి ఏమైనా విషయాలు తెలిస్తే కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్.